సనాతన సంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. అందులో ఋషి రుణము, దేవ రుణము, పితృ రుణము అనేవే ఆ 3 రుణాలు. అందులో చివరిదైన పితృ రుణము తీరాలి అంటే సంతానవంతుడై ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రాయ ఇతి పుత్ర అని, అంటే పుత్రుడు అనేవాడు పున్నామ నరకాల నుంచి రక్షిస్తాడు అని చెబుతున్నాయి. అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చును. కనుక పుత్రుడు జన్మిస్తే తమ తర్వాత వంశపారంపర్యంగా రాజ్య పరిపాలన స్వీకరించేందుకు ఆనాటి ప్రభువులు వ్యవసాయము తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడు అని సామాన్య ప్రజలు భావించేవారు. ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయింది అని చెప్పవచ్చును. దుష్కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే. అదే పూర్వజన్మలోనిదైనా కావచ్చు, లేదా ఈ జన్మలోనిదైనా కావచ్చు. ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుంది అని కర్మ విపాకం మొదలైన గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చును అని నారద పురాణంలో చెప్పబడింది. గణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించినటువంటి గణేశునికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేకమైనటువంటి నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ కూడా మూలాధారంలో నివసించే వినాయకుడిని యోగులు ప్రతినిత్యము కూడా ధ్యానిస్తూ ఉంటారు అని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తుంది. వినాయక చవితి వ్రతము, సంకటహర చతుర్థి వ్రతము, దూర్వా గణపతి వ్రతము తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే. అయినప్పటికీ కూడా పుత్రఫలప్రదంగా చెప్పబడింది మాత్రము పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధించబడే పుత్ర గణపతి వ్రతాన్ని ఫల్గుణ శుద్ధ చవితి రోజున ఆచరించాలి అని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుపుతోంది. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసినటువంటి దూర్వారాలు, గన్నేరు పువ్వులు, ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. అయితే ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చును, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చును. అలా తయారు చేసిన అనంతరము దీపారాధన చేసి అది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థము పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని పూజను ప్రారంభించాలి. ఇక విఘ్నేశ్వరునికి ఓం గం గణపతయే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలి. ఇక పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి శ్రద్ధలతో నీరాజన సేవతో పూజను ముగించాలి. ఏ పూజలోనైనా కూడా నామమాత్రంగా కాకుండా భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఇచ్చినట్లయితే సత్ఫలితాలను పొందవచ్చును. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైనటువంటి నామాలను చదువుతూ 21 దూర్వారాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరము గణపతి పుత్ర గణపతి కథను లేదా విన్న తర్వాత అక్షతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్ర వేళలో భోజనాన్ని చెయ్యాలి. వ్రత కథ ఏమి అనగా, పూర్వము కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు. అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు కూడాను. ఎన్నో యజ్ఞాలు, యాగాలు నిర్వహించి విరివిగా దాన ధర్మాలు చేసిన మంచివాడు, సత్యవాది, ఇంద్రియాల్ని అధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యము కూడా దేవతల్ని పూజిస్తూ అతిథుల్ని సేవిస్తూ ఉండటము అతడికి ఇష్టమైన పని. బల సమేతుడైనటువంటి కృతవీరుడు నిత్యము కూడా 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అనే భార్య ఉంది. ఆమె కూడా మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా కూడా సంతానం మాత్రం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, చెయ్యని దానము లేదు. అలా ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా
ఫలితం మాత్రం లేకపోయింది. ఎంతో నిరాశ పొందినటువంటి కృతవీరుడు ఒక రోజున తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచితమైన ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలినటువంటి ఆకుల్నే భుజిస్తూ తన తపస్సును కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అప్పుడు రాజు శరీరము చిక్కి శల్యమైపోయింది. ఉండగా ఒక రోజున ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉన్నటువంటి నారద మహర్షి ఆ అరణ్య ప్రాంతం మీదుగా నుంచి వెళుతూ ఉండగా క్రింద కృతవీరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. చూద్దాము అనుకుని కిందకు దిగినటువంటి ఆయనకి చిక్కి శల్యమైనటువంటి కృతవీరుడు కనిపించాడు. ఆయనకు ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్లి కృతవీరుడి తండ్రిని కలిశాడు. సంతానం కోసము అతడి కొడుకు పడుతూ ఉన్నటువంటి బాధల్ని చెప్పి వెళ్లిపోయాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడు అని తెలుసుకున్నటువంటి కృతవీరుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి, దాన్ని నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. పూర్వము నీ కుమారుడు రాజ్యం చేస్తూ ఉన్నటువంటి నగరంలోనే సాముడు అనే ఒక పంచముడుండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. అతన్ని చూస్తూనే కర్మ పోయి పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి. ఒక రోజున ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్నటువంటి సంపదనంతా కూడా దోచుకున్నాడు. అలా దోచిన సొత్తంతా కూడా తీసుకుని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ రోజున మాఘబహుళ చతుర్థి, చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చినటువంటి సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటికి వచ్చి తండ్రి దోచినటువంటి సొత్తుని పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్లకి సాముడు మరణించాడు. సాముడు పరమ పాపి అయినప్పటికీ కూడా అతన్ని తీసుకువెళ్ళడానికి వినాయక లోకం నుంచి దూతలొచ్చారు. కారణం ఏమిటి అంటే, పూర్వము సాముడు మాఘమాస బహుళ చవితి రోజున దొంగతనం చేసే యావలో పొద్దున్నుంచి కూడా ఏమీ తినకపోవడము, సంధ్యా సమయంలో ఇంటికొచ్చినటువంటి కొడుకుని గణేశ అని పిలవటము, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశుడి ప్రీతికరమైన తిథి కూడాను. అందుకే అతడికి స్వామివారి అనుగ్రహం లభించింది. దూతలు తెచ్చినటువంటి విమానం ఎక్కి సాముడు వినాయక లోకానికి చేరుకున్నాడు. అలా కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడు అనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. అయితే ప్రస్తుతము అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ గత జన్మలో విప్రుల్ని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి లోచుకోలేదు. అలా అతడు చేసినటువంటి పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసినటువంటి బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనటువంటిది, కోరికలు తీర్చేది అయినటువంటి శ్రీ గణేశ వ్రతాన్ని గనక చేస్తే అతడు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతున్నాను విను అని. మాసంలో వచ్చే బహుళపక్షంలో మంగళవారం నాడు చతుర్థి తిథి కూడా కలిసి ఉన్న రోజున ఈ వ్రతాన్ని చేయాలి. ఆ రోజు సాయంత్రము చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయము స్నాన సంధ్యాది అనుష్ఠాల్ని పూర్తి చేసుకుని గణపతి ఏకాక్షర మంత్రాన్ని గాని షడాక్షర మంత్రాన్ని గాని యథాశక్తిగా జపించాలి. అలా ఉదయమంతా కూడా ఆహారం తీసుకోకుండా కేవలము పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి.
ఆ పూటంతా కూడా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. అలా ఆ రోజు సాయంత్రము తెల్ల నువ్వుల పిండి ఉసిరికాయ రసంతో తయారు చేసినటువంటి పదార్థంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. తర్వాత కనీసము 1116 లేక 108 సార్లు గణేశుడి ఏకాక్షరి, షడాక్షరి లేక త్వ అనే వైదిక మంత్రాన్ని గాని జపించాలి. ఇలా జపం పూర్తి చేసిన తర్వాత వరప్రదాయకుడైనటువంటి గణేశుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. స్వామివారికి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకము, అరిసెలు, జంతికలు, పూర్ణాలు, బూరెలు, పరమాన్నము, పులిహోర, చక్ర పొంగలి, కట్టి పొంగలి లాంటివి కొలది సమర్పించాలి. ఇక 21 రకాల ఫలాల్ని, 21 దూర్వాంకురాల్ని, దక్షిణ తాంబూలాల్ని స్వామివారికి సమర్పించాలి. అలా చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశుణ్ణి అందంగా అలంకరించాలి. ఇక చంద్రోదయం కాగానే ముందుగా గజాననుడికి మంత్రోపదేశంతో తర్వాత చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అలా అర్ఘ్య ప్రదానం పూర్తయ్యాక స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకుని కనీసము 21 మందికి తగ్గకుండా విప్రులకి భోజనాన్ని పెట్టాలి. ఆ తర్వాత గణేశుడి వ్రతకథ విని తాను మౌనంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేశ సంకీర్తనలు పాడుకుంటూ జాగారం చెయ్యాలి. గణేశ చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా 1 సంవత్సర కాలం పాటు చేస్తే ఆ చేసిన వాడి సకల పాపాలు కూడా క్షయమైపోతాయి. అతడి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇక సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సకల దోషాలు, కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి. శత్రువుల బాధలు కూడా ఉండవు. ప్రతి మాసంలో వచ్చే చతుర్థి నాడు ఈ చెప్పిన ఆహార పదార్థాలని స్వీకరిస్తూ నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయి అని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి గణేశ చతుర్థి వ్రత విధానాన్ని వివరించారు. ఇలా ఇదంతా కూడా విన్నటువంటి కృతవీరుడి తండ్రి ఆనందంతో పితామహ, గణపతి గురించి వింటూ ఉంటే, ఆయన మహిమల గురించి తెలుసుకుంటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఎంత విన్నా తనివి తీరటం లేదు. కనుక ఈ చతుర్థి వ్రతాన్ని మంగళవారంతో కూడిన చతుర్థి నాడు చేస్తే అత్యంత శుభప్రదమని చెప్పారు కదా. అంగారక చతుర్థికి ఏదైనా ప్రత్యేక విశేషం ఉందా? దయచేసి చెప్పండి అని కోరాడు. కృతవీరుడి తండ్రి అంగారక చతుర్థి గొప్పతనాన్ని, మహత్యాన్ని వినిపించమని కోరగా బ్రహ్మదేవుడు అతడికి ఇలా చెబుతూ ఉన్నాడు. పూర్వము భరద్వాజుడు అనే మహర్షి అవంతి నగర సమీపంలో అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. సంపన్నుడైనటువంటి ఆ మహర్షి వేదాంగాల్ని ఆకలింపు చేసుకుని తాను నేర్చినటువంటి జ్ఞానాన్ని తన శిష్యులకి బోధిస్తూ ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యాగ్నిహోత్రుడైనటువంటి ఆ మహర్షి అగ్నిదేవుడిలాగా దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు. ఒక రోజున ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకి కనిపించింది. అయితే అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆ క్షణంలో మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది. దాని ఫలితంగా ఆయన వీర్యము స్థలితమై నేల మీద ఉన్నటువంటి ఒక బొరియలో జారిపడింది. కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా ఆ బొరియలో పడ్డ మహర్షి రేతస్సు నుంచి అందమైన బాలుడు ఉద్భవించాడు. మహర్షి అదేమీ కూడా గమనించలేదు. తిరిగి మనస్సుని అదుపులోనికి తెచ్చుకుని తపస్సులో మునిగిపోయినాడు. అప్పుడు ఎర్రటి శరీరంతో తనలో నుంచి పుట్టినటువంటి ఆ బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది. ఆ విధంగా క్రమంగా ఆ బాలుడు పెరగసాగాడు. బాలుడికి 7 సంవత్సరాలు వచ్చాయి. ఒక రోజున ఆ బాలుడు భూదేవితో, అమ్మ, నా తండ్రి ఎవరు? ఎందువల్ల నేనింత ఎర్రగా ఉన్నాను? దయచేసి చెప్పు అని అడిగాడు. అప్పుడు భూదేవి, నాయన, నీ తండ్రి భరద్వాజ మహర్షి. ఆయన వల్లే నాకు జన్మించావు. ఇన్నాళ్ళు కూడా నిన్ను ప్రేమతో పెంచటం వల్లనే ఇంత వాడివయ్యావు అంది భూదేవి. ఆ బాలుడు, అమ్మ, నాకు వెంటనే నా తండ్రిని చూడాలి అని కోరికగా ఉంది. దయచేసి నా కాయాన్ని చూపించు అని అడిగాడు. అప్పుడు వెంటనే భూదేవి అతన్ని తీసుకుని భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళింది. భరద్వాజుడి దగ్గరికి వెళ్ళి, మహర్షి, మీ వల్లనే ఈ బాలుడు నాకు జన్మించాడు. ఇప్పటిదాకా ఇతన్ని నేనే సంరక్షించాను. ఇతడు మీకు అప్పగిస్తూ ఉన్నాను.
ఇకపై వీణ్ణి మీరే పెంచండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలుణ్ణి ముద్దాడి ఆలింగనం చేసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యల్ని శాస్త్రాల్ని బోధించాడు. అన్ని విద్యలు కూడా నేర్పడం పూర్తయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించే గణేశ మంత్రాన్ని ఉపదేశించి, కుమార, నేను చెప్పినటువంటి ఈ మంత్రము అనన్య సామాన్యమైనది, దీని మహిమ అపారము. ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేశుడి అనుగ్రహాన్ని సంపాదించు. ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాల్ని కూడా ప్రసాదిస్తాడు అని ప్రబోధించాడు. విధంగా తండ్రి ద్వారా గణపతి ఉపదేశం పొందినటువంటి భూదేవి పుత్రుడు అక్కడి నుంచి సరాసరి నర్మదా నది తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక సముచితమైన ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ఇంద్రియాల్ని నిగ్రహించుకుని తదేక్ష దీక్షతో గణపతి మూలమంత్రాన్ని జపించసాగాడు. అలా నిరాహారంగా చేస్తున్నటువంటి అతడి తపస్సు 1000 సంవత్సరాలు కొనసాగింది. మాఘమాసంలోని బహుళపక్ష చతుర్థి తిథి. అయితే ఆ రోజున సాయంత్రము చంద్రోదయ కాలంలో దివ్యమైనటువంటి వస్త్రాభరణాలతో, వక్రంగా ఉన్నటువంటి తొండంతో, విరిగిన దండంతో, లాంటి విశాలమైన చెవులతో, కోటి సూర్య సమప్రభుడైనటువంటి గణేశుడు అతడికి సాక్షాత్కరించాడు. భరద్వాజుడి పుత్రుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా స్వామివారు దివ్యమంగళ రూపం కనిపించింది. అది చూసి తన్మయుడైపోయి అతన్ని ఇలా స్తుతించాడు. లక్షాలక్ష స్వరూపుడివి, బ్రహ్మరూపుడివి, ముల్లోకాల్ని కూడా పరిపాలించేవాడివి, జగత్తుకి ఆధారమైన వాడివి, సృష్టి స్థితి సంహారకారకుడివి, బ్రహ్మవేత్తవి, శ్రేష్ఠుడవి, నిత్యుడవి, నిరామయుడివి, ఇతరులందరికీ కూడా ఈశుడివి, సమస్త విఘ్నాల్ని కూడా నశింపచేసేవాడివి, సమస్త విఘ్నాల్ని సృష్టించేవాడివి అయినటువంటి ఓ గణనాథ, నీకు నమస్కారము. ఈ విధంగా తన గురించి చేసినటువంటి స్తుతి విని ఆనందించినటువంటి గజాననుడు తన పాదాల మీద పడిపోయినటువంటి భూమి పుత్రుణ్ణి పైకి లేపి మృదుమధురంగా, కుమార, నీ భక్తికి, నీ తపస్సుకి ఎంతో మెచ్చాను. నీవు చిన్నవాడివైనా కూడా ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు. కనుక నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు. ఆ బాలుడు, గజానన, నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైంది, నాతో పాటు నా వంశం కూడా పావనమైంది. అలాగే సకల పర్వతాలతో, నదీ నదాలతో విలసిల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది. నిన్ను స్తుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి. తమరు నన్ను అనుగ్రహించాలి అనుకుంటే నాకు స్వర్గలోక ప్రవేశాన్ని కల్పించండి. అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి. నేను లోకంలో మంగళుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాలి. నీ దివ్య దర్శనము నాకు లభ్యమైన ఈ చతుర్థి తిథి పరమ పుణ్యమైన తిథిగా, సకల సంకటాలని కూడా తీర్చేదిగా మారాలి. కనుక ఈ పవిత్ర తిథి నాడు నీ దివ్యవ్రతాన్ని ఆచరించిన వారికి సకలాభీష్టాలు నెరవేరాలి. ఇదే స్వామి నా కోరిక అని అన్నాడు. వినాయకుడు నవ్వుతూ, నాయన, భరద్వాజుడి వల్ల భూదేవికి జన్మించినటువంటి నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడు అనే పేరుతో వర్ధిల్లుతావు. నీకు నేను దర్శనమిచ్చిన ఈ తిథి అంగారక చతుర్థిగా లోకంలో విఖ్యాతి చెందుతుంది. కనుక ఎవరైతే ఈ అంగారక చతుర్థి తిథి నాడు నా వ్రతాన్ని చేస్తారో వారికి 1 సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే చతుర్థి నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఈ ఒక్కరోజు చేయటం వల్ల లభిస్తుంది. ఇది ఎంతో గొప్ప వ్రతము. కనుక ఈ వ్రతాన్ని చేయటం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజు అవుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. భూమిపుత్రుడు గజాననుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి 10 చేతులతో ఉన్న సుందర గణేశుని ప్రతిమని ప్రతిష్ఠించాడు. తాను తపస్సు చేసినటువంటి ప్రాంతంలో స్వామివారికి పెద్ద ఆలయాన్ని నిర్మించి ఆయనకి మంగళ గణపతి అని పేరు పెట్టాడు. అలా కాలక్రమంలో ఆ ప్రాంతము కామదాతృ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంగారకుడు ఆ ఆలయంలోనే నివసిస్తూ ప్రతిరోజు కూడా స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. ప్రతి చతుర్థికి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపించేవాడు. అలా కొంతకాలం గడిచాక గజాననుడు దూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి విమానంతో వచ్చి
సశరీరంగా అతన్ని గణపతి కొలువుకి తీసుకుపోయారు. శనివారం నాడు చవితి తిథి కలిసిన రోజు అంగారకుడి చతుర్థి వ్రతాన్ని ఆచరించిన కారణంగా అతడికి గణపతిలోక ప్రాప్తి కలిగింది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో సహా అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు. ఆ అంగారకుడే భౌముడి అంటే భూమిపుత్రుడు అనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు. భూలోకంలో ఉన్న పాలినేరం అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడు అన్న పేరుతో విఘ్న నివారకుడైన గణపతి మంగళమూర్తిగా వెలిశాడు. అదే అంగారకుడు ప్రతిష్ఠించినటువంటి ఆలయము. ప్రతిరోజు సిద్ధులు గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆ ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్చించుకుని వెళతారు. గణపతికి ఏమి లేకపోయినా కూడా దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతికరమైనవి. ఈ రోజున దూర్వాంకుర వృత్తాంతం గురించి తెలుసుకుందాము. దక్షిణ దేశంలో అవంతి అనే నగరం ఉండేది. దాన్ని సులభుడు అనే రాజు పరిపాలించేవాడు. సద్గుణవంతుడు, దానశీలి, భక్తిపరుడు అయినటువంటి ఆ మహారాజు గణపతిని నిత్యము ఆరాధించేవాడు. అతడి భార్య పేరు సుముద్ర. మహాపతివ్రత, భర్తకి అన్ని విషయాల్లోనూ కూడా సహకరించే ఉత్తమ ఇల్లాలు. నిత్యదేవ బ్రాహ్మణ అతిథుల్ని పూజిస్తూ ఉండేది. ఉండగా ఒక రోజున సులభుడు అతడి భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బాగా చిరిగిన మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనే బీద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షని ఆచించాడు. రాజు అతడి వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానించాడు. అందుక విప్రుడు ఆగ్రహించి, రాజా, ధనమదంతో నిండిపోయినటువంటి నీవు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు. కనుక ఇకపై నీవు నాగలికి కట్టబడ్డ ఎద్దులాగా మారి నిత్యము భూమిని దున్నుతూ బాధలను అనుభవించుగాక అని శపించాడు. అది విని మహాపతివ్రత అయినటువంటి సులభుడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకుని, ఓ విప్రుడా, చిన్న తప్పుకి ఎంతో ఆవేశంతో మహారాజునని కూడా చూడకుండా భర్తని శపించావు. అందుకుగాను నీవు కూడా యుక్త విచక్షణ తెలిసి కంచరగాడి వద్దవై పోవుగాక అని తిరిగి శపించింది. మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలిగింది. మహారాణి, నన్ను విప్రుణ్ణి అని కూడా చూడకుండా శపిస్తావా? నీవొక చండాలురాలుగా మారి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుదువుగాక అని రాజపత్ని సుముద్రకి శాపమిచ్చాడు. ఆ ముగ్గురు కూడా పరస్పరము శాపాలిచ్చుకొని తమ తమ శరీరాల్ని వదిలివేశారు. అయితే సులభరాజు నాగలికి కట్టబడ్డ ఎద్దులాగా మారిపోగా మధుసూదనుడు అనే విప్రుడు కంచరగాడిదగా మారిపోయాడు. ఇక రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించే ఒక చండాలురాలిగా జన్మించింది. చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసము తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైన ఆలయం కనిపించింది. అది మహామహిమాన్వితుడైనటువంటి గణేశుడి మందిరము. అప్పుడు ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంది. చండాలి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంది. నిత్యము కూడా ఆ మందిరానికి ఎంతో మంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒక రోజున భాద్రపద శుక్ల చతుర్థి తిథి వచ్చింది. ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది. అలా వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకి వెళ్లి ఆశ్రయం కోరింది చండాలి. అయితే ఎవరూ కూడా ఆమె రూపం చూసి ఆశ్రయం ఇవ్వలేదు. అలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఆమెను తిరస్కరించేవారు. చండాలి చలి బాధ తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ వాన కురవని ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది. ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుంచి కాలని ఒక గడ్డి పరక వెళ్లి ఆలయంలో ఉన్నటువంటి గజాననుడి పాదాల మీద పడింది. ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచరగాడిదగా చెప్పించబడ్డటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో ఉన్న వానికి
తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోనికి వచ్చాడు. అదే విధంగా ఎద్దుగా శపించబడ్డ సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వచ్చాడు. గాడిద, ఎద్దు ఈ రెండూ కూడా చలిమంట కోసము చండాలి ప్రోగు చేసినటువంటి గరికమోపు మీద పడి తినడం ప్రారంభించాయి. ఆ విధంగా గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్లి గణపతి పాదాల మీద పడ్డాయి. చలి కాచుకుంటూ ఉన్నటువంటి చండాలికి కోపం వచ్చింది. తాను సేకరించినటువంటి గరికని తినేస్తూ ఉన్నటువంటి ఎత్తు గాడిదల్ని అక్కడున్నటువంటి కర్రతో చావుగొట్టింది. తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకి పంచటానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని తినివేసింది. కొద్దిసేపటికి వాన వెలిసింది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు, పూజారులు గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదని, ఎద్దుని, చెండాల్ని చూశారు. అప్పుడు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడించారు. అప్పుడు వారి దెబ్బలకి తట్టుకోలేక గాడిద, ఎద్దు, ఆ చెండాలి ఈ ముగ్గురు కూడా గుడి చుట్టూ కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. అయినా కూడా భక్తులు వాటిని వదల్లేదు. కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటికి వచ్చి మరణించారు. పైనుంచి గజాననుడు వీరు పడే బాధల్ని గమనిస్తూ ఉన్నాడు. ఆయనకి వారి మీద జాలి కలిగింది. తనలో ఇలా అనుకున్నాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండానే నా పాదాల్ని అర్చించారు. అది నాకిష్టమైనటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజున చేశారు. అలాగే నా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ కూడా చేశారు. కనుక వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాలి. భావించినటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాల్ని ప్రసాదించాడు. వెంటనే వారిని తీసుకువెళ్ళడానికి వినాయక లోకం నుంచి ఒక దివ్య విమానము దూతలతో సహా వారి ముందుకు వచ్చింది. ఈ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు, తపస్సంపన్నులు చూశారు. వారు గణపతి దూతల దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ ఎద్దుకి, గాడిదకి, చెండాలకి ఇలాంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుంచి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించని అనుగ్రహము వీరికి ఎలా లభించింది? మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైన తపస్సు చేసుకున్నాము. మరి మాకెప్పుడు ఆ గజానుడి కరుణ లభిస్తుంది అని ప్రార్థించారు. గణపతి దూతలు దూర్వాంకుర మహత్యం గురించి ఇలా చెప్పడం ప్రారంభించారు. గజానుడి మహిమల్ని వర్ణించడము 1000 తలలున్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. నిత్యము బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ వేద మంత్రాలతో ఎవరిని స్తుతిస్తుంటారో అలాంటి గజానుడి మహిమల్ని వర్ణించడము ఎవరికి కూడా సాధ్యం కాదు. అలాంటి గజాననుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూర్వాంకురము. ఈ దూర్వాంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే కలిగే ఫలము అనంతంగా ఉంటుంది. అది ఎన్నో దానాలతో, వ్రతాలతో, తపస్సులతో పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది. కనుక దీని గురించి ఒక ప్రాచీన గాథ ఉంది. చెబుతూ ఉన్నాము, వినండి అంటూ. ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళుతూ ఉండగా ఆయన్ని సముచితంగా సత్కరించి అర్ఘ్యపాద్యాదాలని ఇచ్చి సమర్పించి సుఖాసీనుణ్ణి చేశాడు. అప్పుడు నారదుడు ప్రశాంతంగా కూర్చున్నాక ఆయనతో, మహర్షి, గణనాథునికి దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతి అని విన్నాను. కనుక వాటి గొప్పతనం ఏమిటి? అవి స్వామివారికి ప్రీతిపాత్రమైనాయి. దయచేసి చెప్పండి స్వామి అని ప్రార్థించాడు. నారద మహర్షి, దేవేంద్ర, పూర్వము స్థావరము అనే నగరము భూలోకంలో ఉండేది. ఆ నగరంలో కౌండిన్యుడు అనే మహర్షి నివసించేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, తపస్వి, సిద్ధపురుషుడు. ఆయన తాను నివసించే ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు. నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమము చక్కటి నీటి కొలనులతో, ఫల పుష్పభరితాలై, వృక్షాలతో, అందమైన లతలతో ఎంతో రమ్యంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరచిత్తంతో ధ్యానానుష్ఠానపరుడై గణపతి షడాక్షర మహామంత్రాన్ని నిరంతరము కూడా జపించసాగాడు. అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మొలిచినటువంటి దూర్వాంకురాల గణపతిని అర్చించేవాడు. ఉండగా ఒక రోజున
కౌండిన్యుడి భార్య ఆశ్రయాదేవి ఆయనతో, స్వామి, మీ ప్రతిరోజు కూడా అనంతరము గణపతి ప్రతిమ మీద దూర్వాంకురాల్ని ఉంచుతూ ఉన్నారు. వాటితోనే స్వామివారిని పూజిస్తూ ఉన్నారు. కేవలము ఈ గడ్డి పరకలకే గణేశుడు సంతోషిస్తాడా? వీటిని సమర్పించడంలో ఉన్న రహస్యం ఏమిటి స్వామి? దయచేసి నాకు చెప్పండి అని కోరింది. అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు. ఇవి పూర్వము సంయమని అనే నగరం ఉండేది. ఒక రోజున ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది. దానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలకులు ఇలా సకల దేవతా గణాల వారు కూడా విచ్చేశారు. ఆ విధంగా ఎంతో వైభవంగా కొలువుదీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంది. ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది. అయితే దాన్ని చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు. ఒక్కసారి పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు అంతలో అతడి వీర్యం స్థలితమై భూమి మీద పడింది. ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు. అలా నేల మీద పడ్డ యముడి వీర్యం నుంచి బగబగా మండే జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. అలా భయంకరమైనటువంటి కోరలతో, విశాలమైనటువంటి ముఖంతో, నిప్పు కణాల లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలి అని బయలుదేరాడు. వికటాట్టహాసం చేస్తూ వస్తూ ఉన్నటువంటి అతన్ని చూసినటువంటి ముల్లోకవాసులంతా కూడా భయపడిపోయారు. అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు. అప్పుడు ఆయన ఆ పని తన వల్ల కాదని, ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడగలిగేది ఒక్కడేనని చెప్పి ఆయన్ని శరణు వేడుకోమని పంపించాడు. అప్పుడు దేవతలంతా కూడా తిరిగి గణేశ లోకానికి వెళ్లి ఆయన్ని శ్రద్ధలతో స్తుతించారు. దేవదేవ, సమస్త విఘ్నాలని హరించేవాడు, సమస్త విఘ్న స్వరూపుడు, స్వానికి సాక్షిభూతుడు, సర్వస్వరూపుడు, కరుణారస సముద్రుడు, జగత్తుని పరిపాలించేవాడు, పరిపూర్ణమైన తపస్స స్వరూపుడు, వేదాంగాలు తెలిసినవాడు, వేద స్వరూపుడు అయిన ఓ గణేశ, నీకు వందనము. సంకటాలని తీర్చే దయాస్వరూప, వరప్రదాయక, నీకు భక్తితో నమస్కరిస్తున్నాము స్వామి. నీకన్నా మాకు వేరే దిక్కు లేదు. నీవు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపురించింది. ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలి అని చూస్తూ ఉన్నాడు. ప్రభు, దేవదేవ, మమ్మల్ని అందరినీ కూడా ఈ మృత్యుభయం నుంచి కాపాడు స్వామి. నీ పాదాల్ని శరణు వేడుకుంటూ ఉన్నాము అంటూ దీనాతి దీనంగా ప్రార్థించారు దేవతలంతా కూడా. దేవతల ప్రార్థనని విన్నటువంటి గజాననుడు వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు. దేవతలారా, భయపడకండి, మీ అందరికీ కూడా అభయాన్ని ఇస్తూ ఉన్నాను అని వారికి ధైర్యం చెప్పాడు. వాళ్ళంతా కూడా ఆ బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. గజానన, ఈ బాలస్వరూపం ఏమిటయ్యా? మేమంతా ఇంతవరకు కూడా ఇలాంటి అవతారాన్ని దర్శించనే లేదు. ఇంత అందమైన బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు స్వామి? భయంకరాకారంతో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్న పిల్లవాడి రూపంలో వచ్చావే. అయ్యో, నిన్నే నమ్ముకున్నామయ్యా. చిన్న రూపంతో ఎలా కాపాడుతావు స్వామి అంటూ ఎంతో ఆందోళన పడ్డారు. వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో, దేవతలారా, నేను కావాలి అనే కోరి ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను. మీరలా చూస్తూ ఉండండి, మీ కార్యం నేను నెరవేరుస్తాను. ముందు మీరంతా కూడా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలాగా ప్రేరేపించండి. తర్వాత జరగాల్సిందంతా కూడా నేను చూస్తాను అని పలికాడు. గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు. ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలాగా ఉన్నాడాయి. ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. ఎలా వాణ్ణి సంహరిస్తాడు, మనల్ని ఎలా రక్షిస్తాడు అని సందేహించారు. దిక్కులు పిక్కటిల్లేగా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అలా వాణ్ణి చూసి దేవతలంతా కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకి పరిగెత్తారు. వాళ్ళతో పాటు మునులు, మహర్షులు కూడా పరుగు లంఘించుకున్నారు. అయితే అది చూసి ఆ రాక్షసుడు వాళ్ళని పట్టుకోవాలి అని వెంబడించాడు. వెంటనే బాలగణపతి రూపంలో ఉన్నటువంటి గణపతి అతడి దారికి అడ్డంగా నిలబడ్డాడు. పిల్లవాడి రూపంలో నిల్చుని ఉన్నటువంటి గణపతిని చూసి
ఆ కానాల రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతడికి ఆగ్రహం వచ్చింది. ఒక్కసారి తన పాదాలతో భూమిని చర్చాడు. ఆ చర్యకి భూమి అంతా కూడా గడగడా వణికిపోయింది. భీకరంగా అర్చాడు. ఆ ధ్వనికి పర్వతాలన్నీ కూడా వణికిపోయాయి. సముద్రాలు పొంగి ప్రవహించాయి. ఒక్కసారి ప్రచండంగా గాలి వీచింది. మహా వృక్షాలు సైతము నేల కొరిగాయి. అయితే ఇంత జరుగుతూ ఉన్నాడు కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించలేదు. అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ అసురుణ్ణి ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగివేశాడు. అద్భుతాన్ని చూసి దేవతలంతా కూడా హర్షధ్వానాలు చేశారు. బాలగణపతికి నమస్కరించి స్తుతించారు. ఆ విధంగా బాలగణపతి ఉదరంలోనికి చేరినటువంటి రాక్షసుడు లోపలే దగ్ధమైపోయాడు. దాంతో బాలగణపతి శరీరమంతా కూడా వేడెక్కిపోయింది. అప్పుడు ఈ విషయము గ్రహించినటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసము స్వామివారికి చంద్రకళని బహూకరించగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరించాడు. దానితో బాలచంద్రుడిగా కీర్తించబడ్డారు. తర్వాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాల్ని సమర్పించాడు. అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు. అప్పుడు వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామివారిని తడిపాడు. శంకరుడొచ్చి శేషుణ్ణి బహూకరించగా స్వామివారు దాన్ని తన నడుముకు చుట్టుకుని వ్యాళబద్ధుడయ్యాడు. గణపతి తాపం మాత్రం చల్లారలేదు. ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి 8,800 మునీశ్వరులు, మహర్షులు, తపస్సులు ఉమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు 21 దూర్వాకురాలు చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నింటినీ కూడా వంటి మీద ధరించాడు. దానితో ఆయన శరీర తాపం పూర్తిగా చల్లారింది. దేనితో కూడా చల్లారని గణేశుడి శరీర తాపము కేవలము దూర్వాంకురాల వల్ల చల్లబడటంతో దేవతలంతా కూడా ఆ నాటి నుంచి గణేశుణ్ణి దూర్వాంకురాలతో పూజించసాగారు. అలా వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గజాననుడు ఎంతో సంతృప్తి చెందాడు. దేవతలారా, మీరు సమర్పించినటువంటి దూర్వాంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి కనుక ఇవంటే నాకు ఎంతో ఇష్టము. మీరు నా పూజ కోసం సేకరించే పదార్థాలతో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి కనుక ఇవి లేకుండా చేసే పూజను నేను స్వీకరించను. ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు 21 లేక కనీసము 1 దూర్వాంకురాన్నైనా కూడా నాకు సమర్పిస్తే నేనెంతో సంతోషిస్తాను. వారు చేసే పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అని అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. గజాననుడు మహారాక్షసుని సంహరించిన ప్రదేశంలో దేవతలంతా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు. అందులో స్వామివారి ప్రతిమని స్థాపించి విఘ్నహర గణపతి అనే పేరు పెట్టారు. కాలాననుడు అనే అసురుడిపై విజయం సాధించిన ఈ ప్రదేశము కాలాంతరంలో విజయపురము అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చేసినటువంటి జపము తపము అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ రోజున దూర్వాంకుర మహత్యం గురించి చదివినా కూడా అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. గజాననుడి అనుగ్రహము తప్పక లభిస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.